అందరికీ నమస్కారం. పూజా వేదికకు స్వాగతం. హిందూ సాంప్రదాయాలలో ఆదిత్యుడు భానుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. చీకట్లను తొలగించి వెలుతురుని పంచే ఆ భానుడి జన్మదినాన్ని రథసప్తమిగా జరుపుకుంటాము. మాఘమాసం శుక్లపక్షం 7వ రోజు సప్తమి తిథి రోజున రథసప్తమి జరుపుకుంటాం. 2026 రథసప్తమి జనవరి 25వ తారీఖున వచ్చింది. ఈరోజు తిథి తెల్లవారుజామున 12:39 గంటలకు ప్రారంభమయ్యి రాత్రి 11:10 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున విశేషంగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని పూజా ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని తల మీద రేగిపండు జిల్లేడు ఆకులను పెట్టుకొని తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల అలక్ష్మి దూరమవుతుంది, అలాగే ఆరోగ్యం మెరుగుపడుతుంది. తులసి కోట దగ్గర ముందుగా పసుపు వినాయకుడిని పూజించుకోవాలి. చిక్కుడుకాయలతో రథం చేసుకొని సూర్యభగవానుని చిత్రపటాన్ని కానీ లేదా పసుపుతో చేసుకున్న సూర్యభగవానుని కానీ అందులో ఉంచి సూర్యునిగా భావించి షోడశోపచార పూజ చేసుకోవాలి. ఆవు పిడకలను పేర్చి వాటిపైన ఆవు పాలు, బియ్యం, చెరుకుగడ, బెల్లం ఉపయోగించి పరమాన్నం తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పరమాన్నాన్ని సూర్యుడికి నివేదించాలి. ప్రత్యక్ష దైవం అయిన సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ రోజున ఉపవాసం ఉండగలిగిన వారు ఉండవచ్చు, లేనివారు ఏకభుక్తం చేయవచ్చు. సూర్యుడికి 12 రాసుల మీదుగా ప్రయాణం చేయడానికి ఒక ఏడాది సమయం పడుతుంది. ఈ ప్రయాణం రథసప్తమి రోజున మొదలవుతుందని విశ్వాసం. 7 గుర్రాలను ఉన్న రథం మీద దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ఈ రోజు నుంచి తన ప్రయాణాన్ని సూర్యభగవానుడు మొదలు పెడతాడు. 2026వ సంవత్సరం రథసప్తమి ఆదివారం రావడం చాలా విశేషాన్ని సంతరించుకుంది. ఈ రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల చర్మ వ్యాధులు, దీర్ఘకాలికపు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆయుష్ వృద్ధి చెందుతుంది, అలాగే ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది. ఓం శ్రీ సూర్యనారాయణ మూర్తయే నమః.